ఇక రోజు చూస్తా కూర్చుంటే అన్ని దేశాలు అడుక్కు తినే పరిస్థితి వస్తుంది. నేను మొట్టమొదటి నుండి ప్రస్తావిస్తూ వస్తున్నా. హౌతీ తీవ్రవాదులు చేస్తున్నది ప్రపంచ వాణిజ్యాన్ని స్తంభింప చేయడం, ప్రపంచాన్ని అడుక్కు తినే పరిస్థితి తీసుకొస్తామని చెప్పడం, తద్వారా శాశ్వతంగా యూరప్ దేశాలకు ఒక పెద్ద చెక్ పెడుతున్నది ముస్లిం దేశాలు. ఇది జాగ్రత్తగా ఆలోచించుకోకపోతే అత్యంత ప్రమాదం అన్నటువంటిది. హౌతీ తీవ్రవాదులు దాడి చేస్తుంటే మన మీద కాదు కదా, జర్మనీ వాడిది కదా మనకెందుకు, బ్రిటన్ వాడిది కదా మనకెందుకు, అమెరికా వాడిది కదా మనకెందుకు, స్కాట్లాండ్ వాడిది కదా మనకెందుకు అని మిగతా దేశాలను ఊరుకొని చివరికి అన్ని వాణిజ్య నౌకలు టోటల్ యెమెన్ ముందు నుంచినే ప్రతి ఒక్కడు పోవాలి. ఆ పోయే ప్రదేశాన్నే టార్గెట్ చేశారు. తద్వారా ఏ షిప్ అయినా సరే ఉగ్రవాది అంగీకరిస్తేనే నడుస్తుంది. అక్కడ రష్యా, ఇరాన్, చైనా వాళ్ళ షిప్పుల జోలికి పోరు. కేవలం ఇతర దేశాలకు సంబంధించిన వాటి జోలికే పోతారు. అంటే ఓ రకంగా ప్రపంచ వాణిజ్యం మేము చెప్పిన వ్యాపారం నడవాలి, మేము వద్దన్న వ్యాపారం ఆగిపోవాలన్నటువంటి తరహాలో చేస్తున్నటువంటి ఒక దుష్కృత్యం. దాని మీద అందరూ కలవడానికి వెనక ముందు ఆడారు. ఇప్పుడు అమెరికా, బ్రిటన్ ఈ మధ్యన 4-5 దేశాలు కలిసినాయి. టోటల్ యూరప్ సమాజం గెలవలేదు ఇప్పటికీ. 27 యూరప్ దేశాలతో పాటుగా నాటో దేశాలు జట్టు కడితే అది కూడా జట్టు కట్టి ఉగ్రవాదులు వదిలేటువంటి మిస్సైలను కాదు, ఉగ్రవాదం మొత్తాన్ని తుదముట్టించాలి. హమాస్ను తుదముట్టించాలి, హుజ్బుల్లాను తుదముట్టించాలి, హౌతీలను తుదముట్టించాలి. మొత్తం తీవ్రవాదాన్ని తుదముట్టించకపోతే ఇప్పుడు అంటించిన ఈ రావణ కాష్టం రగిలి పతాక స్థాయికి చేరుతుంది. ప్రస్తుతానికైతే యుద్ధంలోకి జర్మనీ వచ్చి చేరింది. జర్మనీకి సంబంధించినటువంటి యుద్ధ నౌకలు రంగంలోకి దిగినాయి. యుద్ధ నౌకల మీద యుద్ధ విమానాలతో వచ్చి హౌతీ తీవ్రవాదులు చేసేటటువంటి అరాచకాల్ని అడ్డుకుంటూ తమ షిప్పుల్ని కాపాడుకునేందుకు రంగంలోకి దిగినాయి.